కమలంలో కాళేశ్వరం ఫైట్ నడుస్తోందా అంటే అవుననే మాట బహిరంగంగానే వినిపిస్తుందట. పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య పేలుతున్న మాటల తూటాలే ఎందుకు నిలువెత్తు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట. అసలు ఎందుకీ అంతర్గత పోరు? కాళేశ్వరం విషయంలో బీజేపీ నేతల్లో ఎవరు చెబుతుంది వాస్తవం, ఎవరు యూటర్న్ తీసుకున్నారు, ఎందుకలా మాట్లాడుతున్నారు అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున నడుస్తోందట. కాళేశ్వరం అంశంపై కమలంలో ఏం జరుగుతుంది? బీజేపీ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం ఎందుకు నడుస్తుంది? క్షేత్రస్థాయిలో ఉన్న సామాన్య బీజేపీ కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరిలోనూ దీనిపైనే చర్చ నడుస్తుందట. అంతేకాదు, ఈ మొత్తం వ్యవహారంలో కాళేశ్వరంపై వాస్తవాలు మాట్లాడుతున్నది ఎవరు? ఊసరవెల్లి మాదిరిగా మాటలు మారుస్తున్నదెవరు? కేసీఆర్ ట్రాప్లో ఎంపీ ఈటల రాజేందర్ పడ్డారా, లేదంటే కావాలని ఈ విషయంలో కమలం నేతలు ప్రచారం చేస్తున్నారా? మాజీ మంత్రి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన కామెంట్లకు కమలం పార్టీకి చెందిన ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ అలా స్పందించడం అవసరమా అన్న ప్రశ్నలు ఒకదాని వెంట మరొకటిగా బీజేపీ నేతల్లోని బుల్లెట్లా దూసుకువస్తున్నాయట. కాళేశ్వరం ఎపిసోడ్ అంశంలో కమలం పార్టీలో జరిగిన పరిణామాలను ఓసారి పరిశీలిస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిపోయింది మేడిగడ్డ బ్యారేజ్. అప్పట్లోనే బీఆర్ఎస్ పై ఎన్నో విమర్శలు, ఆరోపణలు గుప్పించాయి ప్రతిపక్షాలు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో విచారణకు కమిషన్ వేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే మాజీ మంత్రి, ప్రస్తుతం బీజేపీ తరపున ఎంపీగా ఉన్న ఈటల రాజేందర్ ను విచారణకు పిలిచింది కమిషన్. అయితే విచారణ అనంతరం ఈటల చేసిన వ్యాఖ్యలు కమలంలో కాకరేపాయన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ కట్టాలనే దానికి ఆర్థిక శాఖకు సంబంధం లేదని విచారణ అనంతరం చెప్పుకొచ్చారు ఈటల. ప్రాజెక్ట్ ఖచ్చితంగా సాగునీటి శాఖే చూసిందన్నారాయన. అప్పట్లో కేవలం కేటాయింపులు మాత్రమే ఆర్థిక శాఖ చేసిందని చెప్పుకొచ్చారు ఈటల. ఆ తర్వాత మరో సందర్భంలో ఈటల మరికొన్ని కామెంట్లు చేశారు. కేబినెట్ ఆమోదం లేకుండా అంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలే హాట్ టాపిక్ గా మారాయి. సరిగ్గా ఇలాంటి వేళ ఈటల కామెంట్లపై స్పందించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీగా కాకుండా మాజీ మంత్రిగాని ఈటల వాంగ్మూలం ఇచ్చారన్నది గమనించాలని చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. కానీ అప్పటికీ ఆలస్యమైంది. ఈటల వ్యాఖ్యలపై కౌంటర్లు మొదలయ్యాయి. ప్రధానంగా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ చాలా క్లియర్ అన్నారు బండి సంజయ్. అంతేకాదు, ఈ వ్యవహారంపై మాట మార్చేందుకు తాము ఏమీ ఊసరవెళ్లడం కాదని కామెంట్ చేశారాయన. అవి పరోక్షంగా ఎంపీ ఈటలను ఉద్దేశించి చేసినవేనన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థిస్తూ పార్టీకి చెందిన కమలం నేతలు ఆయనకు మద్దతు పలికారు. ఇది పార్టీ నేతల మధ్య మరింత వేడి రాజేసిందన్న టాక్ నడుస్తోంది. ఇక్కడే మరో వాదన వినిపిస్తుంది. అసలు ఈటల రాజేందర్ చేసిన తప్పేంటన్న ప్రశ్నలు కొందరు నేతల నుంచి వినిపిస్తున్నాయి. కాళేశ్వరం నిర్మాణంలో సబ్ కమిటీ, కేబినెట్ నిర్ణయాలు ఉన్నాయని ఆయన చెప్పడం తప్పెలా అవుతుందన్నది ఇందులో ప్రధానమైనది. వాస్తవంగా చూసినా సుమారు 1,00,000 కోట్లతో కాళేశ్వరం నిర్మించినట్టుగా చెబుతుంటారు. మరి అంత పెద్ద ప్రాజెక్టుపై కేబినెట్ నిర్ణయం లేకుండా ముందుకు వెళ్లడం సాధ్యమేనా? అంతెందుకు, కాళేశ్వరం విషయంలో బండి సంజయ్ మాట్లాడిన మాటలు బీజేపీ విధానంలో భాగమైనప్పుడు ఈటెల కామెంట్స్ పార్టీలో భాగం కాదా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈటల బీజేపీలో ఉన్నప్పటికీ గతంలో ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు జరిగిన అంశంపైనే వాంగ్మూలం ఇచ్చారు. ఈ విషయంలో కొందరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో బండి సంజయ్ వైఖరిపై అంతర్గతంగా మండిపడుతున్నారు. ఇప్పటికీ బండి తీరుతో కొందరు ఇబ్బంది పడుతున్న విషయాలను పార్టీ అగ్రనేతల మధ్య అంతర్గతంగా ప్రస్తావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఓవరాల్ గా అత్యంత కీలకమైన కాళేశ్వరం లాంటి అంశంపై ఓ అండర్స్టాండింగ్ తో ముందుకెళ్లాల్సిన నేతలు ఒకరిపై మరొకరు అన్నట్లుగా విమర్శలు చేసుకోవడం ఎంతవరకు పార్టీకి కలిసి వస్తుందన్న చర్చ నడుస్తోంది.